ఇప్పుడు సెక్యూరిటీ పెంచుకున్నారా మరి మీరు? ఏదో డిపార్ట్మెంట్ జీవన్ రెడ్డి ఆళ్ళని చంపిరు వీళ్ళని చంపిరు అంటున్నారు, మిమ్మల్ని కూడా వేసేయచ్చు కదా? అదే చెప్పాను కదా, వెళ్ళే ముందు 100 మందిని వేసుకొని పోతానని చెప్పాను. పోవటమే గ్యారెంటీ ఉన్నప్పుడు 100 మందిని తీసుకొని పోతాను. 100 మందినా? రైట్. దాంట్లో 1% కూడా సందేహం లేదు, సందేహ పడకండి కూడా ఎవ్వరు కూడా. ఈ లైవ్ లో మళ్ళీ ఈ మన తొలి వెలుగు మళ్ళీ రెండో సీరియల్ చూసే వాళ్ళందరూ లైవ్ లో చూస్తారు. ఇట్లా రఘు కూడా బెస్ట్ యాంకరు, రాకేష్ రెడ్డి కూడా బెస్ట్ స్పీకర్. కాబట్టి వీళ్ళంతా మీరు మనం చూసేంత లైవ్ లో ఎదురు చూస్తారు. ఇప్పుడు ఈ జీవన్ రెడ్డి మనుషులు లేకపోతే ఈ క్వారీలు ఈ రోజు కూడా చాలా మంది ప్రలోభాలు పెడుతున్నారు. ఎవరు ఈ రోజు కూడా చెప్పండి, అసెంబ్లీలో కూడా అడుగుతున్నారు అన్న వదిలేయని. వదలను. అసెంబ్లీలో కూడా అడుగుతున్నారు మిమ్మల్ని వదిలేయండి అన్న ప్లీజ్ అని. వదలను, వదలను గాక వదలను. ఒకవేళ మీరు పోయేది ఉంటే 100 మందిని తీసుకుపోతారు పైకి. 100%. అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కు అండి. సెల్ఫ్ డిఫెన్స్. నీ ప్రాణానికి హాని ఉన్నప్పుడు ఎదుటివాడిని ఎదుర్కొని తప్పు లేదు. వాడు కత్తి వాడు రివాల్వర్తో కాల్సి నేను చూస్తూ కూర్చోవాలా? వాడు కత్తితో కొడితే పొడుచుకుంటూ కూర్చోవాలా? చూసుకుంటా ఎప్పుడు కొడతాడని? నో, ఐఎమ్ రాకేష్ రెడ్డి. నేను పైడి రాకేష్ రెడ్డిని. ఇంతే ఉంటా. సో ఎన్ని క్వారీలు మూసేయించగలిగారు ఇప్పటి వరకు? మాల్ అట్లే ఉన్నది కదా, పైసలు ఏం కట్టలే కదా, నోటీసులు వచ్చినాయి, నోటీసులు అంటేసి చింపేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు కదా. కట్టారు ఆల్రెడీ 50 లక్షలు. 50 లక్షలు కట్టిండా? ఇంకొక ఇప్పుడు ఆల్రెడీ యాక్షన్ సర్ఫేస్ నోటీస్ యాక్షన్ అవుతుందండి. అది అంతేనా? 45 కోట్లు ఎస్ఎఫ్సి, 45 crores అండి. 45 కోట్లు ఎవ్రీ మంత్. 90 లక్షలు. ఇప్పుడు మనం బయట తీసుకుంటే 90 లక్షలు ఆ 90 లక్షలతో ప్రజలను చంపుతున్నాడు. ప్రజల ఆస్తులతో ప్రజల్ని చంపుతున్నాడు. అదంతా జీవన్ రెడ్డి ఒక అక్రమాలు అరాచకాలు ఒకవైపు అండి. మరి క్వారీల సంగతి ఏంది? క్వారీలు ఎట్లా ఏంది? క్వారీలు అయితే ఆపేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆపేశారు. నేనేమంటున్నా అంటే, ముందు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కూడా ఈరోజు కూడా అడిగాను. అంటే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దగ్గర అన్న మీ సమయం కావాలి, నాకు ఈ క్వారీస్ మీద ఒక సిబిసిఐడి ఎంక్వైరీ రండి రాకేష్ రెడ్డి గారు మాట్లాడదామని చెప్పాడు. కాబట్టి ప్రత్యేకంగా దీనికంతా ఆఫీసర్లకు చెప్పాను. ఇట్స్ గుడ్ ఆఫీసర్స్. ఓకే. ఇప్పుడు వాళ్ళకు కూడా స్వాతంత్రం వచ్చింది, కాళ్ళు చేతులు ఈత కొడుతున్నారు అందరు ఆఫీసర్. అంతేనా? 10 సంవత్సరాల నుంచి ఆ కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళకి మరీ ఇబ్బందిగా ఉండే. మరి మీ ఇల్లు ఇప్పుడు ప్రజా దర్బార్ అయిందా? అవునండి, ప్రజా దర్బార్ కాదు. అంకాపూర్లో ఉన్న ఇల్లు, అంకాపూర్లో ఇల్లు, ఆరుమూరులో ఇల్లు, ఎక్కడ పోతే అక్కడ